సో, నేను బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా టీమ్ అంతా గూడా వి ఫర్మ్‌లీ బిలీవ్డ్ ఆన్ వన్ థింగ్ విచ్ ఈస్ మా జర్నీ ఎలా ఉండిందో యాస్ అ స్టూడెంట్. అంటే నేను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చేశాను. మా టీమ్‌లో అందరూ మోస్ట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దిట్. సో, మా జర్నీలో మేము ఏమైతే అనుభూతి చెందామో, అంటే ఎలా చదివాము, ఏ రకంగా చేసాము, సో దాన్ని మేము ఇక్కడ కూడా రిప్రజెంట్ చేయాలన్నదే మా మోటివ్ అండి. సో ఇది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నా దీన్నే అక్కడ రిప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అయితే మీరు ఆబ్జెక్టివ్ ఏంటి అన్న పాయింట్కి, సో అంటే 4 years అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే నాకు ఎంఎస్కి వెళ్ళడానికి దానికి చాలా చోట్ల ఉంది. బట్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అంటే మా టీచర్ నాకు నేను ఇంటర్మీడియట్లో తర్వాత 10th స్టాండర్డ్ నుంచి ఐ హ్యాడ్ వన్ గైడ్. సో మా టీచర్ నన్ను చాలా అంటే ఆడుతూ పాడుతూ చదివేవాడిని నేను. అంటే 4 o'clock 3:30కి అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చి అంటే నేను ఐ డింట్ ఆ ఫోర్స్ కానీ ఆ ప్రెషర్ కానీ ఫీల్ అవ్వలేదు. అటు పేరెంట్స్ నుంచి, అటు ఇన్స్టిట్యూట్ నుంచి, ఎక్కడి నుంచి కూడా. సో నా అంతటి నాకే ఆ ఇంట్రెస్ట్ కలిగే ఎన్విరాన్మెంట్ కుదిరింది. సెల్ఫ్ రిలయన్స్. ఎగ్జాక్ట్లీ. సో మా కాలేజ్లో కూడా దట్స్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. అంటే మనం వాళ్ళని పుష్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేది కాదు, అలానే పుష్ చేయకుండా వదిలేదు కాదు. ఎందుకంటే అలా వదిలేస్తే ఈ టీనేజర్స్ లో సోషల్ మీడియా దీంట్లో ఇట్ గోస్ హేవైర్. సో అలా పుష్ చేయడానికి కుదరదు. అండ్ అలా వదిలేసిన ఇలా జరుగుతుంది. మరీ పుష్ చేస్తే సార్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ బిల్డ్ అయ్యి తర్వాత సో ఒక రైట్ అమౌంట్ ఆఫ్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే మా ఆబ్జెక్టివ్. అంటే వాళ్ళంతట వాళ్ళు తనతోనే సెల్ఫ్ మోటివేట్ అయ్యి చేయేటట్టుగా ఉండాలి అనేది మా ఆబ్జెక్టివ్ అండి. సో అటు దాన్ని ఎలా ఇన్స్టిల్ చేస్తున్నారు? సో ఎస్పెషల్లీ టీచర్స్, తర్వాత మోడల్. సో టీచర్స్ ఆల్రెడీ గాన్ త్రూ దట్ ఫేస్. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈవెన్ నేను కెమిస్ట్రీ చూస్ చేసుకున్నా, ఇందాక చెప్తున్నట్టుగా మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా ఐఎమ్ ఓకే టు హ్యాండిల్. అంటే ఇప్పుడు ఒక 10 years 12 years గ్యాప్ వచ్చింది కానీ బట్ అదర్వైజ్ సో ఈవెన్ ఎవ్రీ టీచర్ ఈజ్ ఈక్వల్లీ కేపబుల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో దానివల్ల పిల్లలకి ఒక రకమైన ఓకే వీళ్ళు నేను ఈజీగా కనెక్ట్ అవ్వగలను. అండ్ ఒక రకంగా యంగ్స్టర్స్ ఆ రకమైన కల్చర్ కూడా మేము డెవలప్ చేసాము. సో బికాస్ ఆఫ్ దట్ చాలా ఈజీ అప్రోచబిలిటీ ఉంటుంది. సో అండ్ మేమైతే నేను ఇందాక చెప్పిన కోర్ ఆబ్జెక్టివ్ లైక్ కంబైనింగ్ బోత్ ఆఫ్ దెమ్ అనే కరికులం ని ఈజీగా మేనిఫెస్ట్ చేసేటట్టుగా మా ఫ్యాకల్టీ అందరూ కూడా ఉండడం వల్ల ఇట్ బికేమ్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ అండ్ వీ ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్.